నా పేరు సంటి ప్రసాద్. మాది మల్యాల గ్రామం, చందుర్తి మండల్, వేములవాడ నియోజకవర్గం. నేను 2006-7 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పటి వరకు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో కాబట్టి ఆయన తన క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన తరుణంలో మేము వారి వెంటే ఉన్నాం. నేను మొన్నటి వరకు 19 నుంచి 24 వరకు మా గ్రామంలో వార్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వము ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పి చేయలేవో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీలు అన్నదో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత కరెంటు, విద్యుత్తు, అలాగే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ, మనకు సన్నబియ్యం కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే తప్ప కనీసము పేరు మార్పిడి లేదా కొత్త వాళ్ళని యాడ్ చేయడము ఇట్లాంటి ఏమీ కూడా అవకాశం ఇవ్వలేరు. అలాంటిది మొన్నటికి మొన్న కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొత్త కుటుంబాలు ఆ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి సంక్షేమ పథకాలకు, ఇందిరమ్మ ఇండ్లు అయితే కావచ్చు, ఇంకేమైనా పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి చాలా సంతోషంగా ఉండి వారికి ఆ కార్డుల వల్ల ఇందిరమ్మ ఇండ్లు రావడం వల్ల చాలా సంతోషంగా ఉండి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఈ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి వారు కూడా మాకు ఇవన్నీ అందుతాయని చాలా సంతోషంగా ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ సన్నబియ్యం అనేది గతంలో మనకు ఆ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల అందరూ అమ్ముకోవడం జరిగింది. అంతే, ఎవరు తినకుండా దాన్ని అమ్ముకోవడం. అదే ఇప్పుడు ప్రతి వాళ్ళు వాటిని తినడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క బియ్యం ఖరాబ్ కాకుండా ప్రతి వాళ్ళు కొనుక్కోకుండా వాటిని తినడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. చాలా ఆనందంలో ఉన్నారు ప్రజలు. కాబట్టి అలాగే ఈ వేములవాడ నియోజకవర్గంలో గతంలో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఉండేవారు కాదు, ఎప్పుడు జర్మనీ వెళ్ళేవారు. ఈయన నిత్యం ఓడినా గెలిచిన ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో ఉండడం వల్ల ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఈ చందుర్తి మండలానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ప్రాజెక్టులు కానీ, ఇక్కడ అవసరాలు కానీ వాటి మీద పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఆయన్ని గెలిపించడం వల్ల ఇవాళ మాకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే పక్కనే కలిగోట సూరమ్మ ప్రాజెక్టు, అది గతంలో చాలాసార్లు మంత్రులు హరీష్ రావు కానీ, ఎమ్మెల్యే కానీ వచ్చి మేము ఈ దసరా కంప్లీట్ చేస్తాం, ఆ దసరా కంప్లీట్ చేస్తామని చేసిర్రు. అది జరగలేదు. అదే ఆసినన్న గెలిచిన తర్వాత వెంటనే దానిని నిధులు మంజూరు చేయించి పనులు చేయించడంలో వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. అలాగే మరిపల్లి చెరువు కానీ, మళ్ళా రిజర్వాయర్, కోనరావుపేటకు సంబంధించిన రిజర్వాయర్ కానీ, అలాగే ఇప్పుడు వేములవాడలో టెంపుల్ అది 30 సంవత్సరాల కళ. దాన్ని విస్తీర్ణం చేయాలి, వెడల్పు చేయాలి. దేవుని గోపురము బస్టాండ్లో దిగిన ప్రజలకు, భక్తులకు కనిపించాలనే కళ ఇంతకుముందు జరగలేదు. అది ఇప్పుడు వారికి నష్టపరిహారమే కానీ, ఆ దేవాలయానికి నిధులు తీసుకురావడంలో కానీ ఆదిశ్రీనన్న విజయవంతంగా తీసుకురావడం జరిగింది. మొన్నటికి మొన్న సీఎం గారిని వేములవాడకు తీసుకొచ్చినప్పుడు ఈ వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గానికి తను సీఎంకు ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే అదే మనకు నిదర్శనం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉండి ఆయన వేములవాడ టెంపుల్ చైర్మన్గా ఉండి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిండు. అదే చొరవ సేమ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో చొరవతో ఉండి దగ్గరగా ఉండి ఇవాళ వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఇలా గ్రామాన ఎక్కడ ఏ అవసరాలున్నా నిధులు పెట్టుకుంటూ అభివృద్ధి చేస్తుండు. మొన్నటికి మొన్న నేను గతంలో వార్డు మెంబర్ను, పోయిన 5 ఏళ్లలో మాకు ఎమ్మెల్యే గారు 6 లక్షలు నిధులు ఇస్తే సీనన్న వేములవాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి సీనన్న గెలిచిన తర్వాత మాకు ఇప్పటికీ మా మల్యాల గ్రామానికి 36 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నిధులు ఇంకా అనేకం. ఇప్పుడు మోత్కురావుపేట రోడ్డు కానీ, ఇక్కడ మాకు చెరువులు కానీ, రైతులకు సంబంధించిన మార్కెట్ కానీ, కల్లాలు కానీ వెంటనే ఎన్ని నిధులైనా ఏది అవసరం ఉన్నా వెంట మాకు ఇక్కడ అవసరం ఉన్నదంటే పెట్టియడానికి రెడీగా ఉన్నాడు. మీరు పనిచేయడానికే రెడీగా ఉండండి అని మా కార్యకర్తలకు ఆదేశిస్తూ ముందుకు సాగుతుండు. ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సార్, మరి ప్రతిపక్షాలు గ్యారంటీ కార్డులు అని చెప్పి ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి?
మనకు ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ అదేంటంటే ఓర్చుకోలేనితనం. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేది చాలా చారిత్రాత్మక కార్యక్రమం. అది మళ్ళీ ప్రతి గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి, ప్రతి గ్రామంలో అది టెక్నికల్ ఇష్యూ. ఏదైతే 2 లక్షలకు దాటినటువంటి వాటి ఉన్నాయో, లేదా భార్య పేరు మీద ఉంటే భర్త ఇక్కడ లేకపోవడమో అలాంటి వాటి వల్ల ఆగాయి తప్ప ప్రతి గ్రామంలో 2-3 తప్ప ఏమీ మీకు దొరకవు. ఖచ్చితంగా గ్రామాన మీరు సర్వే చేయండి, మనకు ఎంత శాతం రుణమాఫీ అయింది అనేది తెలుస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది. అలాగే గతంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వేస్తే అవి ఎగ్జామ్స్ రాస్తే ఎప్పుడు రాస్తామో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ ఆగిపోతుందో తెలియదు. అందులో ఫ్రాడింగ్ జరిగిందని పేపర్ అంతా జరిగిందే. మంత్రి కేటీఆర్ గారి పిఏ వల్ల ఇట్లా జరిగిందని కూడా మనం ఇవన్నీ పేపర్లలో చూసినాం. వాటిని అన్నిటిని మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా లేదా తెలుసుకోవాలి, గమనించాలి. 60,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ చేసినాం అనేది కాంగ్రెస్ పార్టీ మేము పూర్తి స్థాయిలో మనస్సాక్షిగా తెలియజేస్తున్నాం. సార్, మరి మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనన్న గెలిచిన తర్వాత మేము గతంలో ఒక్కసారి ఆది శ్రీనన్నను వేములవాడ నియోజకవర్గంలో గెలిపిస్తే ఈ రాష్ట్రంలో వేములవాడ ముఖ చిత్రాన్నే మార్చగల వ్యక్తి ఆయన అని మేము తెలియజేయడం జరిగింది. అది నిరూపిస్తుండు. గతంలో బ్రిడ్జిలు కడితే 2-3 సార్లు కూలిపోవడం జరిగింది. అదే ఇప్పుడు ఇంకో 2వ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయినాయి, 3వ బ్రిడ్జి కూడా కావాలని అడుగుతుర్రు. ఆయన చిత్తశుద్ధితో వేములవాడకు సంబంధించిన ఆధ్యాత్మిక వేత్తలను శృంగేరి పీఠ అధిపతి గారికి తీసుకెళ్ళి ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా చేస్తే బాగుంటుందని వారి ఆజ్ఞ మేరకే, వారి ఆలోచన మేరకే, వారు ఎలా సూచిస్తే ఆ విధంగానే దగ్గరుండి రాత్రి 12-1 వరకు వేములవాడ దేవస్థానం దగ్గర నిలబడి పని చేపిస్తుండు. ప్రొద్దున 7:30కు వేములవాడ దేవస్థానం అంటే పార్టీ కార్యాలయంలో కాకుండా అక్కడే ఉండి సాయంత్రం కార్యక్రమాలు ముగించుకోగానే మళ్ళీ దేవస్థానం దగ్గరనే ఉండి రాత్రి 12-1 వరకు నిలబడి పని చేపిస్తుండా లేదా మీడియా గమనించాలి. మీడియా మనకు సిటీ కేబుల్లో కానీ మీడియాలో కానీ వస్తున్న వార్తలు కానీ చూడండి. ఆయన అభివృద్ధిలో పనుల్లో తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో ఆయనను సంకేసించవలసిన అవసరమే లేదు. ఆయన గతంలో ఏ పదవి లేకుండానే చాలా అనేక మూలవాగు మీద 4 బ్రిడ్జీలు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ఒకటే ఒక మేడిపల్లికి కళ ఉండే, అది కూడా మొన్న తెప్పేయడం జరిగింది. వాటికి భవనాలు కూడా మంజూరు చేపిస్తుండు. ఆయన అభివృద్ధి చేస్తుండడంలో మాకంటే మీకే మీడియాకే పత్రికలకే మీకు పత్రికలకు మీడియాకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మీరు గమనించాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, రైతు సంక్షేమ పార్టీ అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను దయచేసి ప్రజలకు చూపిస్తూ పార్టీని ఆదరించాలని కోరుతున్నాం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా, రాజ్యాంగ ఫలాలు భారతదేశంలో ఆయా వర్గాలు ఆయా కులాలు అందరికీ దక్కవలసిన అవసరం ఉందని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రోజు రాజ్యాంగంలో మనం చట్టాలను ఈ విధంగా మార్చుకోవడానికి అనుకూలంగా రాయడం వల్లే ఇవాళ బీసీ ఉద్యమం అనేది ముందుకొచ్చింది. పెద్దలు రాహుల్ గాంధీ ఈ భారతదేశంలో 1.5% ఉన్న అగ్రవర్ణాల చేతిలో ఈ దేశం పరిపాలించబడుతుంది, అలాగే ఈ సంపద అంతా వారి చేతిలో ఉంటుంది, లేదు జనాభా ప్రాతిపాదికన జనాభా పరంగా రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందవలసిన అవసరం ఉందని జోడో యాత్ర కానీ ఈ మొన్న ఓటు చోరీ కార్యక్రమంలో బీహార్లో కానీ ఆయన పెద్ద ఎత్తున ప్రజలకు వివరిస్తూ అందరికీ దక్కవలసిన ఫలాలు అందరికీ దక్కాలి, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ రావాలి, చట్టసభల్లో కానీ గ్రామీణ స్థాయిలో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలకు అందాలని, బీసీ జనాభా ఎంత ఉందో కులగణన జరగాలంటే ఈరోజు బీజేపీ కులగణన చేస్తే మా రాష్ట్రాల్లో మమ్మల్ని వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో కులగణన చేయలే. ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపాదికన 42% వీరికి ఇవ్వవలసిన అవసరం ఉందని ఘోష్ కమిషన్
ద్వారా వారు కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ వారి ఆలోచన మేరకే 42% వీళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉందని ఇవాళ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు ప్రకటిస్తే దాన్ని ఓర్చుకొని వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని ఆపడం జరిగింది. ఏదేమైనా బీసీలకు 42% ఇవ్వాల్సిందే. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా వారి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అందాల్సిందే. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇందులో ఎలాంటి తేడా లేకుండా శుద్ధితో పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది.